ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మే నెలలో అయితే ఈ ధనస్సు రాశి వారికి మీకు మంచి జరగబోతుంది. ఇంకా దాంతో పాటు మీరు కొన్ని జాగ్రత్తలైతే ఈ ధనస్సు రాశి వారు తీసుకోవాలి. అవి కూడా మనం చివర్లో తెలుసుకుందాం. అయితే ఈ వివరాలను ముందు తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా గమనించినట్లయితే గనక ఈ రాశివారు వ్యక్తులు ఎదుటివారి కష్టాల్లో ఉంటే గనక వీరు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారి యొక్క కష్టాలను తీర్చడానికైతే వీరు ముందడుగు వేస్తారంటే చెప్పుకోవచ్చు. వీరికి చేతనంత సహాయం ఎదుటివారికి చేయడానికి ఏమాత్రం కూడా ఆలోచించరని చెప్పుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారి యొక్క జీవిత పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే అదృష్టవంతులు. ఈ రాశి వారు కుటుంబానికి ఎక్కువగా ప్రాముఖ్యతనైతే ఇస్తూ ఉంటారు. ఇక వీరు ముఖ్యంగా కాస్తంత అంటే బయట వారి కోసం ఎక్కువగా వారి యొక్క మెప్పు పొందడం కోసం కొంచెం కష్టపడతారు అని చెప్పుకోవచ్చు. ప్రతి మనిషికి కూడా ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. అవును కదండి. ఈ రాశి వారి యొక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే గనక ఎదుటి వారిని కష్టపెట్టకుండా ఎదుటి వారి యొక్క కష్టాన్ని కూడా వీరి మీదనే వేసుకొని కష్టపడుతూ ఉంటారు. ఉదాహరణకి ఏదన్నా వీరు ఒక బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్లో వీరికంటూ ఒక పార్ట్నర్ అయితే ఉంటే గనక ఆ పార్ట్నర్ను అంటే కూడా కష్టం అనేది ఈ రాశి వారు పడుతూ ఉంటారు. ఇక కాస్త వీరు ఆ మైనస్ని కూడా ప్లస్గా మార్చుకుంటే వీరి జీవితానికి ఎటువంటి దిగులు అనేది ఉండదని చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వస్తే గనక వీరి కొత్త 5 సంఘటనలు, దీనితో పాటు అలాగే వారి అతిపెద్ద న్యూస్లు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అంటే వీరికి మే నెలలో జరగబోయే సంఘటనలు మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ ధనస్సు రాశి వారు ఫస్ట్ ఎవరైతే మీ లైఫ్లో ఉన్నారో మీకు దగ్గరికి కానీ మనస్పర్ధలు ఉంటే గనక ఇప్పుడు అవి తీరిపోతాయి. మీ ఇద్దరు కూడా ఒకరినొకరు బాగా అర్థం కూడా చేసుకుంటారు. అయితే ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి చాలా అనుకూలంగా ఉంది. కానీ మరింత ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి మీరు పాడు చేసుకునేలాగా మాత్రం అస్సలు చేయకండి ఈ ధనస్సు రాశివారు. ఇక ఈ ధనస్సు రాశి వారికి ఇక భార్యాభర్తల అనేటువంటికి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అనుకూల దాంపత్యంలో మీరు చేసే కొన్ని పనుల మూలాన మీ మధ్యలో కాస్త ఎడబాటు అనేది రావచ్చు. కనుక ఈ రాశివారు మీ భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. సో కాస్త మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి మాట్లాడండి. అప్పుడే మీ యొక్క గొడవలు అనేవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ప్రతి ఒక్క చిన్న పాయింట్ని పట్టుకొని దాన్నే వెనకాల పెద్ద పెద్ద డిస్కషన్ అనేవి అస్సలు పెట్టకండి. ఇక దాని తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కువగా శాతం అయితే కష్టపడాలి. వాళ్ళ చదువుని ఎంత తేలిగ్గా తీసుకొని ఉంటే వాళ్ళకంత నష్టం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా జరుగుతుంది. మీకు ఇప్పుడు గ్రహస్థితి ఏదైతే ఉందో అది చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏం చేయకుండా కూడా మీకు చాలా పనులేమి జరిగిపోతూ ఉంటాయి. అది జరిగిపోతుంది కదా అని ప్రతి ఒక్కటి చాలా బాగుంది కదా అని చెప్పేసి మీరు ఓవర్ కాన్ఫిడెంట్ మీ పనులు చేయవలసినవి కూడా
చేయకుండా ప్రతి ఒక్కటి అదే జరిగిపోతుంది అని చెప్పేసి మీరైతే ఆలోచిస్తూ మాత్రం అది చాలా పెద్ద తప్పైతే అవుతుంది. కనుక మీ ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి. మనకు దాని ఫలితం దానంటదే మీకు అనుకున్న ఫలితంకైతే ఇంకా రెట్టింపు ఫలితాలైతే వస్తాయి. దాంతో పాటు అనుకూలంగా ఉన్న స్థితిని బట్టి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా ఈజీగా సక్సెస్ అనేది మీకు లభిస్తుంది. ఇక బిజినెస్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ జాగ్రత్తగా బిజినెస్ అయితే వ్యవహరించాలి. ఇక్కడ పెద్ద పెద్ద లావాదేవీలు ఏవైనా చేసేటప్పుడు మాత్రం అవతలి వాళ్ళు ఎవరు ఏ విధంగా బిజినెస్‌లో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఎంతవరకు పెట్టుబడి పెట్టవచ్చు? ప్రతి ఒక్కటి కూడా మీరు స్వయాన ఆచితూచి దీన్ని జాగ్రత్త వ్యవహరించండి. మీరు కానీ పొరపాటున కూడా ఈ విషయంలో వేరే వాళ్ళని నమ్మి లేదా వాళ్ళ మీద ఆధారపడి పనులు చేసినా మీరు నష్టానికైతే గురవుతారు ఈ నెలలో. అంటే మీకు ఈ నెలలో అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు చేసే ప్రయత్నాలు చేయాలి. మీరు చేసే అంటే 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. అప్పుడే మీ యొక్క పనులు సాఫీగా జరిగిపోతాయి. అలాగే శత్రునాశనం మీకు అంత మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అయితే అవుతారు. మీకు ఎక్కువ శాతంగా మనసులో బయటకి ఎక్కడైనా తిరగాలని చెప్పి ఏదో ఒక షాపింగ్ చేయాలని చెప్పేసి డబ్బుని బాగా ఖర్చు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ తొందరపడి ఆ పని మాత్రం అస్సలు చేయకండి. ఈ విధంగా చేస్తే మాత్రం తర్వాత చాలా బాధపడతారు. అనవసరంగా చాలా డబ్బు ఖర్చు పెట్టేశామని చెప్పేసి మీరు బాధపడితే ఉంటారు. ఇక ప్రతి ఒక్కటి అనుకూలంగా మంచైతే మీకు ఈ మే నెలలో అయితే జరగబోతుంది. కాబట్టి మీకు శత్రువులు కూడా బాగా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే మీరు చాలా ఉన్నత స్థితికైతే వెళ్ళగలుగుతారు. కనుక మీరు మిమ్మల్ని చూసి ఎవరు కూడా ఓర్వలేకపోతూ ఉంటారు. అంటే కొంతమంది మనపై ఈర్ష్య లాంటివి అలా ఉంటాయి కదా! మనం ఉన్నత స్థాయికెళ్ళినప్పుడే కదా వారికి మనపై ఈర్ష్య అనేది ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి మీరు పూర్తిగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించేటే నిర్ణయాలు తీసుకోండి. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు అందరికీ షేర్ చేయకండి. ఎందుకంటే మీ యొక్క పనులు ఏవైతే చేయాలి అనుకుంటారో వాటికి ఆటంకాలు కల్పించే కొందరు కూడా ఉంటారు. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో పూర్తిగా అవగాహన అనేది మీకు రావాలి. దానికి తోడు నరదృష్టి కూడా ఉంటుంది. అంటే మేము ఇక్కడ మీకు పరిహారం అనేది చెబుతున్నాం. ఇది కానీ మీరు చేసుకుంటే కనుక మీకు చాలా మంచి జరుగుతుంది. మీ శత్రునాశనం ఇట్టే జరిగిపోతుంది. ఎటువంటి చెడు అనేది కూడా జరగది. మొదటిది మీరు చేయవలసింది ఏంటంటే గనక మీరు ప్రతి ఆదివారం రోజున ఇంట్లో రాళ్ళ ఉప్పు నీళ్ళతో ఇల్లంతా చల్లండి. ఇలా ఎవరైతే చల్లుతారో అలా చల్లడం వల్ల మీ ఇంట్లో నుండి నెగిటివ్ వెళ్ళిపోతుంది. అలాగే మీరు స్నానం చేసే నీటిలో వారానికి ఒకసారైనా రాళ్ళ ఉప్పుని వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ యొక్క నరదృష్టి, నరఘోష, నరపీడ కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి మే నెలలో జరగబోయే సంఘటనలు అయితే ఇవే. కనుక ఈ ధనుసు రాశి వారు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇతరులకు పర్సనల్ విషయాలు చెప్పేటప్పుడు మీరు ఆచితూచి అడుగు వేయాలి. అప్పుడే మీరు ఉన్నత శిఖరానికి మీరు చేరుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.